కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యచలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. కాకినాడ జీరుగా పిలువబడే మన ఆచార్యులు శ్రీ 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 త్రితండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు రచించిన గ్రంథాలని మనం అధ్యయనం చేస్తున్నాం. 17 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 17వ అధ్యాయంలో నేను అనేది ఆత్మ కన్నా బాహ్యం కాదు అని పురుషోత్తం గారు తెలియజేశారు. దీప ప్రభా ఉదాహరణలో ఆత్మని, ఆత్మకుండే అనుభూతిని కూడా వివరించారు. ధర్మభూత జ్ఞానం, ధర్మిజ్ఞానం అనే రెండున్నాయని శృతి ప్రమాణాలు కూడా చూపించారు పురుషోత్తం గారు. ఈరోజు 18వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేద్దాం. పురుషోత్తం గారు ఏం వాదిస్తున్నారండి, నాకు అంత అర్థం కావడం లేదు అన్నది సౌమ్య భర్తతో తాము విడిగా తమ గదిలో ఉన్నప్పుడు ఆ రోజు ఉదయం. అన్నీ తెలిసిన విషయాలే రుజువు చేస్తున్నానంటారు అంతే అని చప్పరించేశారు ప్రసాదరావు గారు. అంతేనా? ఆశ్చర్యపోయింది సౌమ్య. అంతే, లేకపోతే ఏంటి? మన కళ్ళకి కనిపించింది, మనం ఊహించడానికి అసఖ్యమైనది వివరిస్తే, చర్చిస్తే థ్రిల్, కానీ గ్లాసు పుస్తకం వేరు వేరే, అది రుజువు చేయడం ఏంటి నా తలకాయ? అవి రెండు ఒకటే అని కానీ, రెండూ లేవని కానీ రుజువు చేస్తే అది థ్రిల్, ఏమంటావు అన్నారు ప్రసాదరావు గారు. నిజంగానే అవి రెండు వేరేమో, అందుకే అలా రుజువు చేస్తున్నారేమో. నిజంగా వేరైతే రుజువు ఎందుకు చేస్తున్నారు? ఆయనకి అనుమానమేమో. ఆయనే నిరూపణ అంటున్నారు. పట్టాభి గారు చూడు, జగన్మాయ బ్రహ్మసత్యం అని ఎంత చక్కగా చెప్తున్నారో. కంటికి కనిపించేదానికన్నా భిన్నమైనదే తత్వం అవ్వాలి. అప్పుడే దానికోసం ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, రాద్ధాంతాలు, సిద్ధాంతాలు ఇవన్నీ. పురుషోత్తం గారు చెప్పేవన్నీ చప్పగా ఉన్నాయి. పురుషోత్తం గారు కూడా చాలా మంచి పండితులటండి, చాలా మేధావట. ఎంత మేధావి అయినా, ఎంత మంచి పండితుడైనా ఏం లాభం పాపం? వేదజ్ఞానంలోంచి బయటికి రాలేకపోతున్నారు. ఆత్మ కన్నా నేను వేరయ్యా అని చెప్తుంటే ఎలా అంటారు? నేను అనేది మిజ్జండి అంటే కాదంటారు. ఆత్మ జ్ఞానం ఒకటే అంటే కాదంటారు. ఇంకా పాపం ఎన్ని జన్మలు పడుతుందో ఈ భేద జ్ఞానం పోయి ఆయనకి ఆత్మజ్ఞానం కలగాలంటే. మరి మీరు మీ పట్టాభి గారు కలిసి ఆత్మజ్ఞానం ఒకటే అని నిరూపించలేకపోయినారా? నిరూపించాం, కానీ ఆయన ఆ వివరణని కొట్టిపడేశారు. అభేదం కుదరదని భేదం ఉన్న వాదాలు చెప్తున్నారు. మరి అభేదం కుదరదని అభేదంలో ఉన్న వాదాలు చెప్తారా? నీకేం తెలీదు, నీతో నాకు వాదనేంటి అని బయటికి వచ్చేసారు ప్రసాదరావు గారు. బయటికి వచ్చేసరికి ఇంచుమించు అందరూ వచ్చి కూర్చుంటున్నారు. అవధాని గారు అప్పుడే ఎవరిదో ప్రశ్నకి జవాబుగా సంవిత్తు, అనుభూతి, జ్ఞానం ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్ కదా అంటున్నారు. అయితే అడిగారు శాస్త్రి గారు, రిలేటివ్ టర్మ్ అంటే ఇంకో టర్మ్ దాని ప్రక్కన ఉండి తీరాలి, లేకపోతే కుదరదు. తెలుసుకొనుచున్నాను అనే పదాన్ని కర్మ లేకుండా కర్త ఎలా ప్రయోగిస్తారు అన్నారు అవధాని గారు. సంవిత్తు అజడం కదండి, అంటే స్వయం ప్రకాశకం కదా. ఆత్మ అంతే, కనుక రెండు ఒకటే అన్నారు ప్రసాదరావు గారు. అజడం అంటే మీరేమని డిఫైన్ చేస్తున్నారు అడిగారు అవధాని గారు ఆయననే. తను ఉండడం చేతనే ప్రకాశించేది, ఇంకో దాని అపేక్ష లేనిది అన్నారు ప్రసాదరావు గారు. అయితే దీపం ఉంది, తను ఉండడం చేతనే ప్రకాశిస్తుంది, ఇంకో దాని అపేక్ష దానికి లేదు. మరి దీపాన్ని సంవిత్ అందామా, ఆత్మ అందామా? అదెలా అంటారు? మరి మీరన్న బాటను బట్టే నేను అడుగుతున్నాను. తను ఉండడం మాత్రం చేతనే ప్రకాశించేది అన్నారు. అంటే ప్రకాశం అనేది ఒకటి ఉన్నది కదా, ఆ ధర్మాన్ని ఒప్పుకోలేరు. ఒప్పుకుంటే ధర్మం రెండైపోయినాయి కదా, మరి నిర్విశేష పరబ్రహ్మ కుదరదు కదా అన్నారు డాక్టర్ గారు. అయితే అజడం అంటే ఇంకోలా డిఫైన్ చేస్తాను. తానున్నప్పుడు ఎప్పుడూ ప్రకాశించకుండా ఉండేది, అంటే తానున్నప్పుడు నిత్యంగా ప్రకాశించేది. ఇప్పుడు ధర్మం ప్రసక్తి రాదుగా అన్నారు ప్రసాదరావు గారు. నవ్వారు అవధాని గారు. సుఖం దుఃఖం కూడా తామున్నప్పుడు తెలియకపోవడం లేదు కదండి. అందుచేత మీ సంవిత్తు, ఆత్మ, సుఖదుఖాలు ఒకటే అందామా? సుఖదుఖాలు ఆత్మ అని ఎలా అంటాం? సుఖం దుఃఖం అనేవి ఇంకొకరి చేత అనుభవించబడేవి. గ్లాసు పుస్తకం ఇంకొకరి చేత ఎలా అనుభవించబడతాయో అలా అన్నమాట. అందుచేత గ్లాసు పుస్తకంలా అవి కూడా జడాలే, అందుచేత అవి ఆత్మ కావడానికి వీల్లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. పురుషోత్తం గారు ఆశ్చర్యపోయినారు. ఇదేంటి ఇలా ఆర్గ్యూ చేస్తున్నారు?
సుఖం దుఃఖం ఇంకొకరికి తెలిసేవా? జ్ఞానం తనకే తెలియవస్తుందా? నేను సుఖం కలవాడను అంటే నేనుని ఒప్పుకుంటున్న మీరు నేను తెలుసుకొనుచున్నాను అంటే నేను ఒప్పుకోపోవడం విచిత్రంగా అనిపిస్తోంది. జ్ఞానం కూడా నేను అనేదానికే తెలుస్తుంది. తను ఉండడం వలన తనకే తాను ప్రకాశిస్తుంది అని అనకూడదు. ఆత్మకి ప్రకాశిస్తుంది అనాలి. ఆ ఆత్మే నేను. ఆ ఆత్మ అనుభవించే సుఖదుఖాలు ఇంకో ఆత్మకి ఎలా తెలియదో అలాగే ఒక ఆత్మజ్ఞానం ఇంకో ఆత్మకి వివరంగా తెలియదు అన్నారు. మీకు అర్థమయ్యేట్లు చెప్పలేకపోతున్నానేమో నేను, కానీ తత్వం తెలుసుకోండి. ముత్యపు చిప్ప మీద తెల్లని మెరుపు చూసి వెండి అనుకుంటాం. అలాగే అనుభూతికి ఉండే స్వయం ప్రకాశకత్వం మీకు నేనులా అనిపిస్తోంది అంతే. వెండి అనే భ్రాంతికి ఆధారం ముత్యపు చిప్ప ఎలాగో నేను అనే భ్రాంతికి ఆధారం అనుభూతి అన్నారు పట్టాభిరామయ్య గారు. పోనీ మీరన్నదే నిజం అనుకుందాం. అప్పుడు ఎలా వస్తుందో గమనించండి. ముత్యపు చెప్పని వెండి అనుకున్నాం. అలాగే మీ ఉద్దేశంలో అనుభూతిని నేను అనుకుంటున్నాం. అప్పుడు ఏమని తోచాలి అందరికీ? నేను అనుభూతిని అని. ఇలా తోచడం లేదు కదా, అందుకని మీరు చెప్పిన తప్పు అన్నారు పురుషోత్తం గారు. కొంచెం ఆలోచించండి పట్టాభిరామయ్య గారు. దేవదత్తుడు దండం కలవాడు అన్నామనుకోండి. దండం అనేది దేవదత్తుని కంటే వేరుగా ఉంటుంది. దేవదత్తుడికి తాను యాడ్జెక్టివ్గా విశేషణంగా ఉంటుంది. అలాగే అనుభూతి కూడా నేను కంటే వేరుగా ఉంటూ నేనుకి యాడ్జెక్టివ్గా విశేషణంగా ఉంటుంది. అందువల్లనే నేను అనుభవించుచున్నాను అని లోకల్లో అంటున్నాం అన్నారు అవధాని గారు. అదే కదండి తప్పని చెప్తుంది. నేను అనుభవిస్తున్నాను అనేది వాడుకలో ఉంది. దాన్నేం మీరు నిరూపించనక్కర్లేదు. అది తప్పని మేము చెప్తున్నాం చిన్నగా సడిగారు ప్రసాదరావు గారు. చూడండి పురుషోత్తం గారు, నేను లావుగా ఉన్నాను అంటున్నామా లేదా? అంటే ఏ విషయం గురించి? తన దేహం లావుగా ఉంది అని అక్కడ అర్థం. తనంటే ఆత్మ. తాను లావుగా ఉండడుగా. దేహం లక్షణాలే తన యందు ఆరోపించుకుని నేను లావుగా ఉన్నాను అంటున్నాడు. దేహాత్మాభిమానం అంటే ఇదే అని మీకు తెలుసు. అది కరెక్ట్ కాదుగా, మిథ్యేగా. అలాగే నేను అనుభవిస్తున్నాను అనేది కూడా మిథ్యే అన్నారు పట్టాభిరామయ్య గారు. ఆగండి. అనుభూతి ఎవరికి కలుగుతుంది? దేహమే నేను అనుకుంటున్న వాడికే కదా. నీరు చల్లగా తగిలినా, వస్తువు కంటికి కనిపించినా దేహ సంబంధమే కదా. అందుచేత అనుభూతి దేహాత్మాభిమానం ఉన్నవాడికే కలుగుతోంది. మీరు చెప్పిన నేను లావుగా ఉన్నాను మిథ్య అయినప్పుడు ఇది మిథ్యే అంటే అనుభూతి మిథ్య అవుతుంది అని పురుషోత్తం గారు నవ్వుతూ, అందుచేత ఆత్మకి జ్ఞాతృత్వం మిథ్య కాదని యథార్థంగా ఉందని మీరు ఒప్పుకోక తప్పడం లేదు అన్నారు. ఎలా ఒప్పుకుంటాను? అనుభూతిని మిథ్య అని మీరు అనలేరు. తత్వజ్ఞానం శృతులు చెప్పిన పరమ సత్యం అనుభూతిని నిషేధించలేదు కదా, అది మిథ్య ఎందుకు అవుతుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. అయితే అదే కారణం చేత జ్ఞాతృత్వాన్ని కూడా ఒప్పుకొని తీరాలి మీరు. తత్వజ్ఞానం శృతులు చెప్పిన జ్ఞాతృత్వం అనే పరమ సత్యాన్ని నేను చూపించానుగా. అందుచేత జ్ఞాతృత్వం మిథ్య కాదని ఒప్పుకోవాల్సిందే అన్నారు పురుషోత్తం గారు. అందరికీ ఈ యుక్తి ప్రతియుక్తులు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకరు కాలికి వేస్తే ఇంకొకరు మెడకన్నట్టుగా ఉచ్చులు వేసుకుంటూ విప్పుకుంటూ మళ్ళా విసురుతూ వాదించుకుంటున్నారు. వినీతికైతే మరీ ముచ్చటగా ఉంది. ఆత్మకి వికారాలు లేవు అని ఒప్పుకుంటారా అడిగారు పట్టాభిరామయ్య గారు. ఒప్పుకుంటా అన్నారు పురుషోత్తం గారు. దానికి జ్ఞాతృత్వం ఉంది అంటున్నారు. అంటే అది తెలుసుకునేది అని మీ అభిప్రాయం. ఈ తెలుసుకోవడం అనేది తెలుసుకునే సమయంలో మాత్రమేగా ఉంటుంది, దాని ముందు ఉండదుగా. అంటే ఈ తెలుసుకొనట అనే దానికి పుట్టుక ఉంది. పుట్టుక ఎప్పుడైతే ఉందో దానికి వికారాలు ఉన్నాయన్నమాట. వికారాలు ఉన్నది వికారాలు లేని దానిని ఎలా ఆశ్రయించి ఉంటుంది? సాధ్యం కాదు అన్నారు పట్టాభిరామి గారు. ఎట్లా మళ్ళా చెప్పండి అన్నారు అవధాని గారు. ఆత్మ జ్ఞాత అంటున్నారు, అంటే తెలుసుకోవడమేగా. అదో పని అంటే కార్యం. ఇది ఒక కర్మే. కర్మ అనేసరికి రకరకాలుగా ఉండొచ్చు. నేను మాట్లాడడం ఒక కర్మ. గట్టిగా మాట్లాడవచ్చు, మెల్లిగా మాట్లాడవచ్చు, అసలు మాట్లాడనే పోకపోవచ్చు. అన్ని కర్మలో భేదాలే. అందుచేత కర్మ అనిత్యం, వికారాస్పదం అని తేలింది. ఇలాంటిది నిత్యం నిర్వికారం అయిన కర్మ జ్ఞాతృత్వం ఆత్మని ఎలా ఆశ్రయించి ఉండగలదు?
ఇలాంటిది నిత్య నిర్వికారమైన కర్మ జ్ఞాతృత్వం ఆత్మని ఎలా ఆశ్రయించి ఉండగలదు అని వివరించారు పట్టాభిరామయ్య గారు. అయితే ఏమంటారు మీరు అడిగారు శాస్త్రి గారు. ఈ దేహం ఎలా అయితే ప్రకృతి నుంచి వచ్చిందో అలాగే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి కూడా ప్రకృతి వికారాలే, అనిత్యాలే. అందులోని అహంకారం అనేది ఈ జ్ఞాతృత్వానికి ఆశ్రయం అవుతుంది. అది అనిత్యమే, ఇది అనిత్యమే కనుకను అది వికారాస్పదమే, ఇది వికారాస్పదమే కనుకొని ఇబ్బంది లేదు. అందుచేత జ్ఞాతృత్వం ఆత్మధర్మం కాదు, కేవలం అహంకారం వలన కలిగిన భ్రమే అని ముగించి పట్టాభిరామయ్య గారు కొంచెం ఆగి వెంటనే అంతేకాదు, జ్ఞాతృత్వం ఉండేసరికి కర్తృత్వం వస్తుంది. అంటే తనే కర్త అనే విషయం బయలుదేరుతుంది. కర్త అనేసరికి కార్యం కనిపించాలి కదా. దేహం ఎలా కనిపిస్తుందో అలా కార్యం కనిపించాలి. మరి కర్తృత్వం ఆత్మధర్మం అయితే అప్పుడు ఆ ఆత్మ కూడా కనిపించి తీరాలి. కనబడ్డం లేదుగా. అందుచేత జ్ఞాతృత్వం, కర్తృత్వం ఈ రెండు అహంకారంలో ప్రతిబింబించే భ్రమలే, భ్రాంతులే, ఆత్మధర్మాలు కావు అన్నారు. మీరు ముందు చెప్తున్నదేదో వెనక చెప్తున్నదేదో సమన్వయం చేసుకోకుండా చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఆగండి. దేహం ప్రకృతి నుంచి వచ్చింది అన్నారు, ఒప్పుకున్నాం. అహంకారం కూడా ప్రకృతి నుంచి వచ్చింది అన్నారు, అది ఒప్పుకున్నాం. జ్ఞాతృత్వం అంటే ఏంటి? తెలుసుకొనుట కదా. ఇది అచేతనం చేయవలసిన పని కానీ అచేతనం కాదు. దేహం, అహంకారం ఈ రెండు అచేతన పదార్థాలే. అచేతనంగా ఉండడం, వికారం పొందడం లాంటి దేహధర్మాలన్నీ అహంకారానికి పడతాయి. ఆత్మ తనకు తాను తెలిసిందే, దేహం ఇంకొక దానికి తానున్నట్లు తెలిసేది. అందుచేత జ్ఞాతృత్వం అహంకారం ధర్మం అవనే అవదు అన్నారు పురుషోత్తం గారు. లేదు, పురుషోత్తం గారు ఇక్కడ పట్టాభిరామయ్య గారు సరిగ్గా అర్థం చేసుకోలేదు. జ్ఞాతృత్వం అంటే జ్ఞానం అనే కార్యం, కర్మ అంటున్నారు. అలా కాదు. జ్ఞాతృత్వం అంటే జ్ఞానానికి ఆశ్రయం అవడం. దీపం దాని ప్రభకి ఆశ్రయం అయినట్లు. దీపం వల్ల ప్రభ రాలేదుగా. దీపం ఉన్నప్పుడంతా ప్రభ ఉండనే ఉంది. అందుచేత దీపానికి గుణం ప్రభ. ఇంకా వివరించాలంటే నేను తెల్లగా ఉన్నాను అన్నప్పుడు నా వలన తెల్లదనం రాలేదు, నేనున్నప్పుడంతా తెల్లగానే ఉంటాను అని గ్రహించాలి. అలాగే ఆత్మ వలన జ్ఞానం రావడం లేదు. ఆత్మకి జ్ఞానం ఒక గుణం. అందుచేత జ్ఞానం కార్యం కనుక వికారాలుంటాయి కదా అనేది చెల్లదు. జ్ఞానం అనే గుణానికి ఆత్మ ఆశ్రయం అవుతుందని నాత్మా శృతేహే అనే బ్రహ్మసూత్రం, జ్ఞోత ఏవా అనే బ్రహ్మసూత్రం చెప్పాయని ఇదివరకు మీరు చెప్పారు కూడా అన్నారు అవధాని గారు. బాగా అర్థం చేసుకోండి. దీపం స్వయంగా ప్రకాశిస్తుంది. అంటే నేను నేను అని తెలుస్తూ ఉంటుంది తనకి తానే. దానికి ఒక జ్ఞానం గుణంగా ఉంటుంది, దీపానికి ప్రభ ఉన్నట్లు. దానివల్లనే ఆత్మ తన చుట్టూ ఉన్న వస్తువులను తెలుసుకుంటుంది. ఈ గుణంగా ఉండే జ్ఞానాన్నే అనుభూతి అని, సంవిత్ అని మనం అంటున్నాం. దీనికి సంకోచ వ్యాకోచాలు ఉంటాయి అన్నారు పురుషోత్తం గారు. జ్ఞానానికి సంకోచ వ్యాకోచాలా? ఆశ్చర్యంగా అడిగారు ప్రసాదరావు గారు. కానీ ఏ జ్ఞానానికి? ఇదిగో ఇప్పుడు నేను ప్రభలాంటి జ్ఞానం అని వివరించేనే. ఆ ధర్మంగా ఉండే జ్ఞానానికి సంకోచ వ్యాకోచాలు ఉంటాయి, ఆత్మకి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, దీపం, ప్రభ ఉన్నాయి. ఒక చిమ్నీ బోర్లించామనుకోండి, దీపం తగ్గకపోయినా దీపపు ప్రభ బయటికి ప్రసరించేది తగ్గుతుంది. ఆ చిమ్నీకి మసిపట్టిన కొద్దీ ఇంకా తగ్గుతూ ఉంటుంది, కానీ దీపం దీపంలానే ఉంటుంది. అలాగే ఆత్మ కూడా ఆయా దేహాల్లో కర్మని బట్టి ప్రవేశించినప్పుడు దానికి గుణంగా ఉండే జ్ఞానం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. మనలో కూడా చూడండి, తెలివైన వాడు ఎక్కువ విషయాల్ని గ్రహించగలడు. వాడి ధర్మభూత జ్ఞానం ప్రకాశం ఎక్కువ అన్నమాట. వాడిది పుణ్యం. కొందరు ఎక్కువ విషయాల్ని గ్రహించలేరు, మట్టి బుర్ర అంటూ ఉంటాం. వారి ధర్మభూత జ్ఞానం ప్రకాశం తక్కువ అన్నమాట. వారి వారి కర్మల్ని బట్టే కదా తెలివితేటలు. మనకన్నా తక్కువ ధర్మభూత జ్ఞానం జంతువులది, పక్షులది. వాటికన్నా తక్కువ చెట్లది, పుట్టలది వగైరా. మనకన్నా ఎక్కువ ప్రకాశం దేవతలది. ఇలా ఈ ధర్మభూత జ్ఞానం ఆత్మ నుంచి ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరిస్తుంది. ఆ ప్రసరణను బట్టి జ్ఞానం ఎంతున్నది అని గ్రహిస్తాం, వివరించారు పురుషోత్తం గారు. వినీత డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఈ మాటలు వింటూ ఏవేవో సంజ్ఞలు చేసుకుంటూ ఉంటే శకుంతలమ్మ గారు కోప్పడ్డారు.
ఏంటా సైకిలు ఎర్ర సుబ్రహ్మణ్యం, చిన్నపిల్ల, దానికి తెలియకపోతే నీకైనా బుద్ధి ఉండక్కర్లా, డిస్టర్బెన్స్ కదూ అన్నారు. చెప్పానా కరెక్ట్ నేను చెప్పింది అన్నారు సుబ్రహ్మణ్యం గారు వినీత్ వైపు చూస్తూ. ఏం కాదు బాబాయ్, అంతా ఒకటే, ఈక్వల్ అని అమ్మమ్మ అంటోంది అన్నది వినీత. ఏంట్రా ఈ గోల అన్నారు మళ్ళా శకుంతలమ్మ గారు. ఏం లేదత్తయ్య, వినీత ధర్మబోధ జ్ఞానం ఎక్కువ నాదెక్కువ, వినీత ధర్మబోధ జ్ఞానం ఎక్కువ నాదెక్కువ అని డౌట్ వచ్చింది. నాది మట్టి బుర్ర అంటోంది వినీత. కాదు, నాదే ఎక్కువ ధర్మబోధ జ్ఞానం అంటాను నేను. నీ మాటల్లో దానికి తెలియకపోతే అన్నావు కనుక నాదే ఎక్కువ అని కన్ఫర్మ్ అయింది అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం నవ్వుతూ. అదెలా అమ్మమ్మ, నువ్వు దానికి తెలియకపోతే నీకైనా తెలియవద్దా అన్నావు కదా, అంటే బాబాయ్కి తెలియనట్లేగా, అందుచేత మా ఇద్దరు బుర్రల్లో ఉన్న మట్టి ఈక్వల్ అంటున్నాను నేను అన్నది వినీత. మీ ధర్మబోధ జ్ఞానాలు ఎలా ఉన్నా మా ధర్మబోధ జ్ఞానాన్ని పాడు చేయకండి అని ప్రసాదరావు గారు విసుక్కుంటూ, పురుషోత్తం గారు, మీరు చెప్పిన ఈ సంకోచ వికాసాలకి రుజువు ఇప్పుడు చెప్పిన యుక్తేనా, ఇంకా ఏమైనా ఉన్నదా అని అడిగారు. ఈయన చెప్పేలోపుగానే పట్టాభిరామయ్య గారు, ఆత్మకి ధర్మంగా జ్ఞానం ఉందన్నారు, ఆ ఆత్మే ఈ ధర్మభూత జ్ఞానానికి సంకోచ వికాసాల్ని కలిగిచేస్తుందా, అయితే ఆత్మ వికారాన్ని పొందినట్టే, అది కుదరదుగా అని అడిగారు. కాదే, ఆత్మకి ధర్మభూత జ్ఞానాన్ని పెంచడం తగ్గించడం సహజం కాదు, స్వాభావికం కాదు, కర్మవశాన వచ్చిందంతే. ఆ కర్మను అనుసరించిన కర్తృత్వమే కానీ స్వాభావికంగా జరిగే పని కాదు కనుక ఆత్మకి వికారం ఉందని అనుకోనవసరం లేదు. కర్మవశాన్ని అనుసరించి ప్రసరింపచేయడం మానడం అనేది అహంకారానికి కుదరదు కనుక ఆత్మ అహంకారంలో ఉండదు అన్నారు పురుషోత్తం గారు. అహంకారం జడమే కాదనలేదు, ప్రకృతి వికారమే, అది కాదనడం లేదు. కానీ ఇది జ్ఞానానికి సంవిత్తికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుచేత ఇది అందులో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇందువలనే నేను అని తోస్తుంది తప్ప యథార్థంగా నేను భ్రమే అన్నారు మళ్ళా పట్టాభిరామయ్య గారు. ప్రతిఫలించడం అంటే సరే పోని ప్రతిఫలిస్తుంది అని ఒప్పుకున్నాను, రెండు ఒకదాని దగ్గరగా ఒకటి ఉన్నాయంటున్నారు కదా, మరి ఇది అందులో ప్రతిఫలిస్తుందా, అది ఇందులో ప్రతిఫలిస్తుందా, దేనివలన నేను అని తెలుస్తుందంటారు? జ్ఞానంలో అహంకారం ప్రతిఫలిస్తుంది అనడానికి వీల్లేదే. అలాంటి ప్రతిఫలించడం వల్లనే నేను తెలుసుకుంటున్నాను అని వస్తోందన్నాను కదా. జ్ఞానం అహంకారంలో కనిపిస్తే జ్ఞానానికి నేను తెలుసుకుంటున్నాను అనేది వచ్చేస్తుంది. నో, అలా అనం. అయితే అహంకారంలోనే జ్ఞానం ప్రతిఫలిస్తుందని ఫైనల్గా ఒప్పుకున్నట్లే కదా. మరి అహంకారం జడం కదా, నేను అని ఎలా ప్రకాశించి నేను తెలుసుకుంటున్నాను అని అనగలదు? అసలు ఇంతకీ అహంకారము కంటికి కనిపించదు, జ్ఞానము కంటికి కనిపించదు. కంటికి కనిపించని పదార్థాలు ఒకదానిలో ఒకటి ఎలా ప్రతిఫలిస్తాయి? అర్థం లేదే ఆ మాటకి. పురుషోత్తం గారు, ప్రతిఫలించడం అంటే కనిపించడం అనే లిటరల్ మీనింగ్ తీసుకుంటారేంటండి? కొంచెమైనా అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉండాలండి. మరీ అంత అలా ప్రాక్టికల్ సైడే పదాలకు అర్థం లాగితే ఎలా అన్నారు ప్రసాదరావు గారు. ప్రతిఫలించడం అంటే సూచనగా నేను చెప్పింది మీకు అవగాహన కాలేదేమో, మళ్ళా వివరిస్తాను చూడండి అంటూ పట్టాభిరామయ్య గారు, దేహానికి కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా, వీటినే కరణములు అంటారు. అలాగే దేహం లోపల కూడా ఒక కరణం ఉంటుంది, దానినే అంతఃకరణం అంటారు. ఇది 4 విధాలా పనిచేస్తుంది. ఒకటి ఇదా అదా అని ఆలోచనలు చేసేది, అప్పుడు దానిని మనస్సు అంటాం. ఇంకొకటి ఇది 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 ఇలా అని నిశ్చయాలు చేసేది, అప్పుడు దానిని బుద్ధి అంటారు. మరొకటి గ్రహించిన విషయాలని స్టోర్ చేస్తుంది, మెమరీలా అన్నమాట, అప్పుడు దీనిని చిత్తం అంటారు. ఇక 4వది అహంకారం. ఆత్మే జ్ఞానం అని కదా చెప్తున్నాను. చెరువులోని నీరు కాలువ ద్వారా బయటకు వచ్చి ఒక గోతులో చేరితే ఆ గొయ్యి ఎలాంటి ఆకారంలో ఉంటుందో ఆ నీరు కూడా అలాంటి ఆకారంలోనే కనిపిస్తుంది. మరి చెరువు ఆకారం కనిపించదు నీటికి. అలాగే ఆత్మ నుంచి జ్ఞానం ఇంద్రియాలు అనే కాలువ ద్వారా ప్రవహించి బయటి వస్తువులు గ్లాసు పుస్తకం లాంటి గోతుల్లో చేరి ఆ గొయ్యిలాగే అంటే గ్లాసు పుస్తకంలాగే అవుతుంది. అప్పుడు మనం వాటిని గ్లాసు పుస్తకం అనుకుంటున్నాం. నిజానికి లోపల ఉండే జ్ఞానమే బయటికి వచ్చింది. లోపల ఒక రూపం లేకుండా ఒక నామం లేకుండా ఉన్న జ్ఞానపు ముద్ద ఆత్మ అందులో కొంత భాగం జారి ఒక రూపంగా ఒక నామంగా అగుపిస్తోంది. చెరువులో నీటికి గోతులో నీటికి తేడా లేనట్లే
ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి తేడా లేదు. అయితే ఇందాక చెప్పానుగా, అహంకారం అనేది అంతఃకరణం, 4వ పని అని. ఇది ఆత్మకి జ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీని పని నేను నేను అని అనిపించడం. అందుచేత ఆ జ్ఞానం ఈ అహంకారంలో ప్రతిఫలించి గ్లాసు, పుస్తకం వగైరాలని నేను తెలుసుకుంటున్నాను అని అనిపిస్తుంది. నిజానికి నేను లేదు, తెలుసుకునే వస్తువు లేదు, అంతా జ్ఞానమే అని బాగా వివరించారు పట్టాభిరామయ్య గారు. ఇదంతా అర్థమైందండి ఇదివరకే. నేను అడుగుతున్నది జ్ఞానం కానీ అహంకారం కానీ కంటికి కనిపించే వస్తువులు కావు కదా, ఒకదానిలో ఇంకొకటి ఎలా ప్రతిఫలిస్తాయి అని అన్నారు పురుషోత్తం గారు. ఒక ఇనుపగుండు నిప్పులో బాగా కాలిందనుకోండి, ఎర్రగా నిప్పు ముద్దలా ఉంటుంది. దాని మీద పొరపాటున వస్త్రం పడిందనుకోండి, కాలిపోతుంది. తర్వాత ఎవరైనా వస్త్రం ఎలా కాలింది అని అడిగితే ఏమంటాం? ఇనపగుండు కాల్చేసింది అంటాం. ఇనపగుండు కాలుస్తుందా? మన అభిప్రాయం ఇనపగుండుని ఆశ్రయించి ఉన్న నిప్పు కాల్చింది అని. అలాగే ఇక్కడ కూడా ప్రతిఫలించడం అంటే మీరు అర్థం చేసుకోవాలి అన్నారు పట్టాభిరామయ్య గారు. అంటే అర్థమైందా? అహంకారం ఒరిజినల్గా ప్రకృతి నుంచే పుట్టి జడమైనా అంటే తెలివిలేనిదైనా జ్ఞానం సంపర్కం వలన తెలివి కలదిగా అనిపిస్తుంది అని ప్రసాదరావు గారు మరోమారి వివరించారు. నవ్వు వచ్చింది పురుషోత్తం గారికి ఆయన వివరించే తీరు చూసి. నవ్వి, ప్రతిఫలించడం అంటే దీని బొమ్మ అందులో పడడమేగా, ఇది ఎలా ఉంటే అది అలా కనపడాలి. మీ లెక్కలో ఆత్మ తెలుసుకునేది కాదు, మరి అలాంటిది అహంకారంలో ప్రతిఫలించి నేను తెలుసుకునే దానిని అని ఎలా ప్రతిఫలిస్తుంది? అంతగా ప్రతిఫలించడం తప్పదు అనుకుంటే అది ఎలాంటి జ్ఞానమో అలాగే ఇక్కడ కూడా అలాంటి జ్ఞానంగానే ప్రతిఫలించాలి. ఒకవేళ అది జ్ఞాత తెలుసుకునేది అయితే ఇక్కడ అలాగే ప్రతిఫలించాలి. అలా మీరు ఒప్పుకుంటే తగువేలేదు, కానీ ఒప్పుకోవడం లేదు మీరు. అహంకారానికి పోని జ్ఞాతృత్వం ఉందేమో, అందులో జ్ఞానం ప్రతిఫలిస్తే అప్పుడు నేను తెలుసుకుంటున్నాను అనవచ్చు అందామన్నా, అహంకారం జడం, దానికి అసలు జ్ఞాతృత్వం లేదు. ఇంకా ప్రతిఫలించడం, దానివల్ల ఆత్మ నేను అని భ్రమపడడం ఎక్కడివి? ఆలోచనలో పడ్డారు పట్టాభిరామయ్య గారు. పురుషోత్తం గారు కొనసాగించారు. అందుచేత అద్దం లాంటిది మన ముఖాన్ని ప్రతిబింబంగా చూపినట్లు అనుభూతి అహంకారంలో ప్రతిబింబించి నేను తెలుసుకుంటున్నాను అనడం కుదరదు. చల్లారిపోయిన నిప్పు సూర్యుని ప్రకాశింపచేస్తుందా? అహంకారం జడం, చల్లారిన నిప్పు లాంటిది. ప్రకాశిస్తున్న నిప్పుకే సూర్యుని ప్రకాశింపచేసే శక్తి లేదు, సూర్యుడే ఇతరులని ప్రకాశింపచేయగలడు. అలాగే ఆత్మ అన్నిటినీ ప్రకాశింపచేయగలదు. మీరు జడమైన అహంకారం దాన్ని ప్రకాశింపచేస్తుందని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు. అహంకారం, అనుభూతి ఈ రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు ఉన్నవి. అనుభూతి అహంకారంలో ప్రకాశిస్తే, అంటే అహంకారం అనుభూతిని ప్రకాశింపచేస్తోంది అంటే ఆ అనుభూతి కూడా గ్లాసు, పుస్తకం లాంటి జడం అయిపోవాలి. ఈ విషయం ఆల్రెడీ క్లారిఫై అయింది కదండి. కిటికీ సందుల్లోంచి వస్తున్న ఎండని అరచేయి పెట్టి తెలుసుకుని ఇదిగో సూర్యకిరణాలున్నాయి అంటాం. నిజానికి అరచేయి జడం, స్వయం ప్రకాశకం కాదు. సూర్యుడు స్వయం ప్రకాశకం, ఆయనే అరచేతిని ప్రకాశింపచేస్తారు. కానీ చేతి ద్వారా సూర్యుడి కిరణాలని గుర్తిస్తాం. అలాగే ఇదిను అన్నారు ప్రసాదరావు గారు. నో, కుదరదు. సూర్యకిరణాలని అరచేయి ప్రకాశింపచేయడం లేదు. సూర్యకిరణాలు అరచేతి చేత అడ్డగించబడి పరావర్తనం చెంది మనకు కనిపిస్తున్నాయి అంతే. అందుచేత ఈ ఉదాహరణ కుదరదు అన్నారు పురుషోత్తం గారు, తలూపారు రఘురామయ్య గారు మొదలైనవారు. పట్టాభిరామయ్య గారు అని పిలిచి అవధాని గారు, ఆత్మ నిజంగా తెలుసుకోబడేది కాకపోయినా అహంకారం వలన తెలుసుకోబడుతోంది అంటున్నారు కదా, అదెలా? అహంకారం ఆత్మని పుట్టిస్తోందని అనలేము కదా. ఆత్మకి పుట్టుక కుదరదు కనుక ఇంకేమనాలి? అహంకారం వలన ఆత్మ ప్రకాశిస్తోంది అనాలి. మరీ అంతలా తీసిపారేయకండి. లోకంలో ఒక వస్తువు ఇంకో వస్తువుని ఈ రెండు విధాలుగానే తెలపాలా? ఇంకో విధంగా తెలపడం సాధ్యం కాదా అడిగారు పట్టాభిరామయ్య గారు. చెప్పండి అన్నారు అవధాని గారు. ఒక ఆవును చూసాం, అది దాని జాతిని తెలపడంలో సాధనం అవలేదు. అద్దం ఉందనుకోండి, ముఖాన్ని తెలపడంలో సాధనం అవలేదు. అలాగే అహంకారం, కళ్ళు మొదలైన ఇంద్రియాలకి తెలుసుకోదగిన వస్తువుకి మధ్య సాధనంగా ఉండవచ్చు కదా అన్నారు పట్టాభిరామయ్య గారు.
కుదరదండి పట్టాభిరామి గారు. ఆవు ఆకారమే జాతి. అందుచేత ఆవు వలన జాతి తెలియడం లేదు. ఆ ఆకారం అంటే జాతి ఈ ఆవుకి ఉన్నది అనే తెలుస్తోంది ఆవుని చూడగానే. అందుచేత అహంకారం ఆత్మని చూడడానికి సాధనం అంటే కుదరదు. అది కాక ఆత్మే కదా, జ్ఞానమే కదా తెలుసుకోదగిన వస్తువులుగా చెరువులోంచి గోతిలోకి ఇలా ప్రవహిస్తుంది అన్నారు మీరు. అందుచేత తెలుసుకోదగిన వస్తువు అంటే ఆత్మే అవ్వాలి. దానికి కళ్ళు మొదలైన ఇంద్రియాలకి అహంకారం సంబంధాన్ని కలుగజేస్తోందంటే అర్థం ఆత్మ కళ్ళు మొదలైన వాటికి తెలిసి తీరాలి. ఇది అసంభవమే కదా అన్నారు పురుషోత్తం గారు. పోనీ ఇంకోలా చెప్తాం. శాస్త్రాన్ని చదివి పాటించిన వాడి మనసులో కల్మషాలు పోతాయిగా. సమధమాదులు పాటిస్తున్నారు కనుక పోతాయి. అప్పుడు పరతత్వాన్ని తెలుసుకోవచ్చు. అప్పుడు పరతత్వం తెలుసుకోవడానికి సాధనం ఏదైనట్లు? సమధమాదులు కదా. అలాగే అహంకారం ఆత్మని తెలుసుకోవడానికి సాధనం అనవచ్చుగా. వివరిస్తాను చూడండి. సమధమాదులు సాధకంలో ఉండే దోషాన్ని తొలగించాయి. అందువలన పరతత్వాన్ని వాడు ఎరుగుతున్నాడు. అలాగే అహంకారం నేను తెలుసుకుంటున్నాను అనే దోషాన్ని పోగొట్టడం ద్వారా ఆత్మని ప్రకాశింపజేసే సాధనం అవ్వచ్చుగా. అది కుదరదు అన్నారు పురుషోత్తం గారు. ఎందుకంటే నేను తెలుసుకుంటున్నాను అనే దోషం మీ అభిప్రాయం ప్రకారం ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారంలోంచి. మరి అదే దాన్ని తొలగించడం ఏమిటి అన్నారు పురుషోత్తం గారు. కొని సాక్షాత్తుగా కాకుండా పరంపరగా అందాం. అంటే అహంకారం వలన ఏదైనా ఒకటి పుట్టి అది ఆ అహంకార దోషాన్ని తొలగించిందనుకోండి. అప్పుడు దోషం లేని ఆ అహంకారం ఇందాక నేను చెప్పిన దోషాన్ని తొలగించవచ్చుగా. అస్సలు కుదరదు. అహంకార దోషాన్ని తొలగించగలిచినది ఏది పుడుతుందని మీ ఉద్దేశం? అలాంటిది ఎక్కడా కనిపించడం లేదే అన్నారు పురుషోత్తం గారు. అయితే ఆత్మని ప్రదర్శించేది అహంకారం కాదంటారు అన్నారు ప్రసాదరావు గారు. అవును, కాదంటాను. అసలు ఒక విషయం చెప్పండి. అనుభూతి అహంకారం వలన కదా తెలుస్తోంది అంటున్నారు. అంటే ఎలా తెలుస్తోందని మీ అభిప్రాయం అడిగారు పురుషోత్తం గారు. దాందే ఉంది, అది చిన్న విషయం. ఒక వస్తువు చీకట్లో ఉంది, అందుచేత దాని రూపం ఎలాంటిదో తెలియడం లేదు మనకి. దీపం తెచ్చాం, వస్తువు రూపం తెలిసింది. ఎలా? ఆ దీపం చీకటి పోగొట్టడం వలన. అలాగే అహంకారం కూడా అనుభూతిని, ఆత్మని తెలుపుతుంది అన్నారు ప్రసాదరావు గారు. దీపం పోగొట్టడానికి చీకటి అనేది ఉన్నది. అది వస్తువుల రూపాన్ని తెలియనివ్వదు. అలా ఆత్మని మూసి ఉంచేది ఏముంది? దాన్ని కదా అహంకారం తొలగించాలి అడిగారు పురుషోత్తం గారు. ఏం అజ్ఞానం ఉన్నది కదా, దాన్ని తొలగించి ఆత్మను చూపిస్తుంది అహంకారం అన్నారు పట్టాభిరామయ్య గారు. ఏం మాట్లాడుతున్నారు? అహంకారం అజ్ఞానాన్ని తొలగిస్తుందా? జ్ఞానం కదూ అజ్ఞానాన్ని తొలగిస్తుందని ప్రసిద్ధి అని ఆశ్చర్యంగా అడిగారు పురుషోత్తం గారు. రఘురామయ్య గారు వగైరాలు కూడా ఆశ్చర్యంగా చూశారు పట్టాభిరామయ్య గారు వైపు. పోనీ అలాగే అనుకుందాం అని మళ్ళా పురుషోత్తం గారు ఎత్తుకున్నారు. అసలు ఈ అజ్ఞానం అనేది ఎక్కడుందో చెప్పండి. అహంకారంలో ఉండదు. ఉంటే తన దోషాన్ని తాను పోగొట్టుకోలేదని ఇందాకే నిరూపించాం. ఇక ఎక్కడ ఉండాలి? గ్లాసు పుస్తకం లాంటి వస్తువుల్లో ఉందంటారా? వాటికి ముందు ముందు జ్ఞానం కలిగే ప్రసక్తే లేదు కనుక అజ్ఞానం అక్కడ ఉన్నదని అన్నా ప్రయోజనం లేదు. ఒకవేళ అవిద్య అనే అజ్ఞానాన్ని మీరు దృష్టిలో ఉంచుకున్నారా? అది జ్ఞానాన్నే కప్పుతుంది కనుక గ్లాసు పుస్తకం లాంటి వాటిని కప్పదు. ఇక అజ్ఞానం ఎక్కడ ఉందంటారు అన్నారు. అహంకారం, వస్తువులు అని ఈ రెండే ఎందుకు చూస్తున్నారు? ఆత్మలోనే ఉండవచ్చు కదా అజ్ఞానం అన్నారు ప్రసాదరావు గారు. నిజమే, జ్ఞానం అజ్ఞానం రెండు ఒకేదాన్ని ఆశ్రయించినప్పుడే ఒకదాని చేత ఇంకొకటి తొలగుతుంది. క్లాసు విషయమైన అజ్ఞానం పుస్తక విషయమైన జ్ఞానం వలన తొలగదుగా. అందుచేత మీరు చెప్పినట్లు ఆత్మనే అజ్ఞానం ఆశ్రయించి ఉందనుకుందాం. ఆ అజ్ఞానాన్ని అహంకారం తొలగించాలా? బాగుంది, చాలా బాగుంది. ఆత్మని స్వయంగా జ్ఞాత కాదంటున్నారు, జ్ఞానానికి విషయం కాదంటున్నారు, సాక్షిభూతం అంటున్నారు, కేవలం జ్ఞానం మొర్రో అంటున్నారు. అలాంటి దానిని అజ్ఞానం ఆశ్రయించి ఉంటుందా? సరే పోని అలాగే అనుకుందాం. మీ అభిప్రాయం ప్రకారం అనుభూతి ఇంకొక జ్ఞానం చేత తెలియబడదు కదా. అంటే అందులో ఏముందో ఏం లేదో ఇంకొక దానికి తెలియదు. మరి అలాంటి దానిలో ఉన్న అజ్ఞానాన్ని అహంకారం ఎలా పోగొడుతుంది? ఇంకో విషయం, తాడు పాము ఉదాహరణలో తాడును చూసి పాము అనుకున్న అజ్ఞానం ఎలా పోయింది? తాడే ఉన్నది అనే జ్ఞానం వలన. అంతేకాని
గ్లాసే ఉన్నది, పుస్తకమే ఉన్నది అని వేరే వస్తువు గురించిన జ్ఞానం వలన కాదు, అవునా? అలాగే ఆత్మలో అజ్ఞానం ఉన్నది అంటే ఆ అజ్ఞానాన్ని దేని చేత ఏది తొలగించగలదు? ఏ విషయంలో అజ్ఞానం ఉందో ఆ విషయంలోనే జ్ఞానం కలగాలి. ఏ విషయంలో అజ్ఞానం ఉన్నది ఎలా తెలుస్తుంది? ఆత్మ ఇంకొక దాని చేత తెలియబడదు అంటున్నారే మీరు. అందుచేత ఆ అజ్ఞానం శాశ్వతంగా ఉండిపోవాలి. సో అహంకారం ఆత్మని ప్రదర్శిస్తుందంటే అర్థం లేదు అన్నారు పురుషోత్తం గారు. అజ్ఞానాలు రెండు రకాలు కదా. జ్ఞానమే కలగకపోవడం ఒకటి, జ్ఞానాన్ని కప్పేయడం ఇంకొకటి. మొదటిది కుదరకపోతే రెండోది చెప్పుకుందాం. జ్ఞానాన్ని కప్పేయడం అంటే అవిద్య కదా. ఆ అవిద్యను తొలగిస్తుంది దీపం చీకటిని తొలగించినట్లు అన్నారు ప్రసాదరావు గారు. మొదటిది జ్ఞానమే కలగకపోవడం అనేది జ్ఞానం కలగడానికి అడ్డొస్తుందా? గ్లాస్ అంటే నాకు తెలియదు అనే విషయం గ్లాసు ఇక ముందెప్పుడు తెలియకపోవడానికి అడ్డురాదు కదా. అందుచేత ఆ అజ్ఞానం పోయినా ఉన్నా ఒకటే. ఇక రెండోది అవిద్య అంటారా? ఇది ఆటంకమే అని అంటున్నారు మీరు. కానీ అసలు ఇదేంటి? ఉన్న వస్తువా, లేని వస్తువా? దీని స్వరూపాన్నే మీరు నిరూపించలేరని నేను నిరూపిస్తాను అన్నారు పురుషోత్తం గారు. సరే, అవిద్య ఉందో లేదో తర్వాత చర్చిద్దాం. ముందు ఈ అహంకారంలో ఆత్మ ప్రతిఫలించడం చూడండి. అద్దం, నీళ్లు ఇలాంటి వాటిల్లో ముఖం, చంద్రుడు వగైరాలను చూస్తే ఆ ముఖం, ఆ చంద్రుడు అద్దంలో ఉన్నట్లు నీళ్లలో ఉన్నట్లు కనిపించదు. అలాగే అహంకారంలో కూడా ఆత్మ ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకే మనకి ఆత్మ నిజానికి తెలియబడకపోయినా నేను అని తెలుస్తోంది. వస్తువులను ప్రకాశింపచేసేవన్నీ అవి తమలో ఆ వస్తువులు ఉన్నట్టే ప్రకాశింపచేస్తాయి. అది వాటి స్వభావం అన్నారు పట్టాభిరామయ్య గారు. అది వాటి స్వభావం అనకండి. దీపం వస్తువులు ప్రకాశింపజేస్తుంది, అది దానిలో అవి ఉన్నట్టు చూపిస్తోందా? లేదే అన్నారు అవధాని గారు. పోనివ్వండి, దీపం ఉదాహరణ వదలండి. అద్దం నీళ్లు ఉన్నాయిగా అన్నారు ప్రసాదరావు గారు. అద్దం వగైరాల్లో ఏం జరుగుతుంది? సూర్యుని కాంతో, దీపపు కాంతో మన ముఖం మీద పడి ఆ ముఖ తేజస్సు అద్దం వైపు ప్రయాణించి అద్దం ఆ తేజస్సుని అడ్డుకునేసరికి అవి మన ముఖం వైపే పరావర్తనం చెందగానే మన ముఖాన్నే మనం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అదొక దోషం. దోషం కాకపోతే ముఖం వగైరాలు అద్దం బయట నుండగా అద్దం లోపల ఎందుకు కనిపిస్తాయి? మరి అహంకారం అలాంటి దోషాన్ని ఆత్మలో అంటే జ్ఞానపు ముద్దలో కలగజేయడం సాధ్యమేనా? అదీ కాక వేదం ఎలా స్వతప్రమాణం అంటామో అలాగే జ్ఞానం, జ్ఞాన సాధనాలు కూడా పదార్థాలని ఉన్నట్టుగానే చూపిస్తాయి. అవి వాటి స్వభావం కనుక అహంకారం ఆత్మని నేను అని ప్రకాశింపచెయ్యదు. అందుచేత ఏ విధంగా చూసినా ఆత్మని అహంకారం స్వయంగా కానీ దోషం ద్వారా కానీ తెలుపలేదు. యథార్థంగా ఆత్మే తెలుసుకునేది అవుతూ ఉంటే అహంకారం వల్ల తెలుస్తుంది అనేది కూడా అసంభవమే అన్నారు పురుషోత్తం గారు. మరి గాఢ నిద్రలో మాట ఏమంటారు అడిగారు ప్రసాదరావు గారు. ఏమనాలి తిరిగి అడిగారు పురుషోత్తం గారు. గాఢ నిద్రలో నేను అనేది తెలియదుగా. మీరు చెప్పిందే కరెక్ట్ అయితే నేను అనేది ఆత్మ అవ్వాలి కదా. ఆ ఆత్మ గాఢ నిద్రలో కూడా ఉండి తీరాలి. మరి ఆత్మ స్వయం ప్రకాశకం అంటే తానున్నప్పుడు ప్రకాశించి తీరాలి. మరి దీన్ని ఎలా వివరిస్తారు? ఇందులో చిక్కేముంది? నేను అనేది తాత్కాలికంగా స్పష్టంగా తోచకపోవచ్చుగాక గాఢ నిద్రలో నిద్రపోయే ముందు నేను అనేది తెలిసి లేచిన వెంటనే నేను తెలుస్తున్నప్పుడు మధ్యలో నేను ఏమవుతుంది? అది అక్కడే ఉంటుంది. అయినా మీరు అనుభూతే ఆత్మ అన్నప్పుడు కూడా ఇదే కదా సమాధానం. నన్ను అడిగేదేముంది ప్రశ్న? అయితే మీరు ఒకటి అన్నారు, నిద్ర లేచిన తర్వాత నేనేమి ఎరగను నిద్రించినప్పుడు అని అంటాడు. అంటే ఏమీ ఎరగకపోవడం అనేది అజ్ఞానం ఉన్నది కదా. అదే అక్కడ ఉన్నది అనే అనుభూతి లేదా జ్ఞాన విశేషం అని. కానీ కొంచెం ప్రాక్టికల్గా చూడండి. నిద్ర లేచిన వాడు ఎవడైనా నేను అజ్ఞానానికి సాక్షిగా ఉన్నాను అనగలడా? అది స్మరణే కదా, వెనక విషయాన్ని తలుచుకోవడమేగా. ఓహో, మీ ఉద్దేశం ప్రకారం నేను అని కూడా అనకూడదు, అజ్ఞానం అంటాడు. ఇంతేగా, ఇదేం వాదం? నిజానికి నిద్రలేచిన వాడనే మాట నేను సుఖంగా నిద్రించాను అంటాడు. అంటే గాఢ నిద్రలో ఉన్నవాడు ఆ ఉన్న సమయంలో సుఖంగా ఉన్నట్లు కదూ. అదెవరు? నేను 10 నిమిషాల క్రిందట చూసిన గ్లాసుని గుర్తు తెచ్చుకోవడంలాగే నిద్రపోయే సమయంలో కలిగిన సుఖాన్ని, అదే జ్ఞానాన్ని తిరిగి గుర్తు చేసుకుంటాడు లేవగానే. అందుచేత గాఢ నిద్ర సమయంలో
ఈ ఆత్మే నేనే సుఖవంతుడు జ్ఞానవంతుడు కూడా. నిద్ర లేచిన తర్వాత సుఖంగా ఉందని కదూ అర్థం. సుఖంగా నిద్రించాను అంటే అని అడిగారు ప్రసాదరావు గారు. అలా ఎవరు అనరే. నేను తీగా పాడే నా కచేరీలో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తీగా ఉండేట్లు అప్పుడు పాడానని కాదు కదా. ఆ పాడినప్పుడే తీగా ఉన్నది. అలాగే నిద్రిస్తున్నప్పుడే సుఖం కలిగింది. దాన్ని గుర్తు తెచ్చుకుని లేచిన తర్వాత చెప్పడం జరుగుతోంది అన్నారు పురుషోత్తం గారు. అవునన్నయ్య గారు, నిద్రకి ముందు చేసిన పనులన్నీ నిద్ర లేచిన తర్వాత బాగానే గుర్తు చేసుకుంటాం కనుక నిద్రకి ముందు, నిద్రలోనూ, నిద్ర తర్వాత కూడా ఒకే ఆత్మ నేను స్థిరంగా ఉండాలి కదా అన్నారు శకుంతలమ్మ గారు. మరి నిద్ర లేచిన తర్వాత ఇంతవరకు నేనేమీ ఎరగనంటున్నాడే అంటే నిద్రలో అహంకారం పనిచేయదు కనుక కేవలం ఆత్మ అనుభూతి మాత్రమే ఉన్నదని కదా అర్థం. నేననేది లేనట్లే అన్నారు పట్టాభిరామయ్య గారు. నేనేమీ ఎరగని నిద్రలో అంటే నిద్రపోతున్నప్పుడు తాను ఎరగవలసిన విషయాలన్నీ యాబ్సెంట్ అని అర్థం. కానీ నేను లేను అని కాదు. నేనేమీ ఎరగనంటే ఏమీ లేదని అర్థమైతే మీరనే అనుభూతో ఆత్మ అది ఉండకూడదు. డాక్టర్ గారు అందుకున్నారు. గాఢ నిద్రలో ఏ విషయాన్ని గురించిన జ్ఞానము ఉండదు. కానీ మీరు అప్పుడు జ్ఞానం మాత్రం ఉంటుందన్నారు. నేను ఖచ్చితంగా ఉంటుంది నేననేది. కానీ మీరు ఆ నేను ఉండదు అని అంటున్నారు. అంతా రివర్స్లో ఉన్నట్లుందే. మరి నన్ను కూడా నేను ఎరగను, అంత చక్కగా నిద్ర పట్టింది అంటామే అన్నారు ప్రసాదరావు గారు. నవ్వారు శాస్త్రి గారు. అదేం మాటండి, నన్ను అని అంటున్నారా? అంటే నేను తెలుస్తోంది, మరి నన్ను నేను ఎరగనేంటి? అర్థం లేదు. ఆయన అడిగేది అది కాదు, సరిదిద్దారు పట్టాభిరామయ్య గారు. నన్ను కూడా నేను ఎరగను అంటాం, అందులో సందేహం లేదు. అలా అన్నప్పుడు నన్ను అనే మాట చేత ఏ విషయమూ ఎరగము అని అడుగుతున్నారు ప్రసాదరావు గారు. అంటే అర్థం చెప్తాను వినండి. మెలకుగా ఉన్నప్పుడు నేను అంటే ఫలాని లక్షణములు గల నేను అని అర్థం. ఆ లక్షణాలన్నీ బాహ్య ప్రపంచానికి, ప్రకృతికి, దేహానికి సంబంధించినవి. ఫలానా వర్ణానికి చెందినవాడిని, ఫలానా ఆశ్రమానికి చెందినవాడిని అనే లాంటి లక్షణాలతో ఉన్న నేను అని మెలకువలో తెలుస్తుంది. గాఢ నిద్రలో అది తెలియదు. బయటి ప్రపంచం లేదు కదా వాడికి. అందుచేత అక్కడ కేవలం నేను తెలుస్తుంది. తన అనుభవం మాత్రమే ఉంటుంది. అసలు నిద్ర లేచిన వారు నన్ను నేను ఎరగను అని కాదు అనవలసింది. నేను ఇట్టివాడిని అని నేను ఎరగను, నన్ను నేను ఇట్టివాడనని ఎరుగను అని అనాలి. సంక్షిప్తం చేసి నన్ను నేను ఎరగను అని అంటున్నామంతే అని వివరించారు పురుషోత్తం గారు. అవునండి, ఈ విషయం గ్రహించండి. ఆత్మ గాఢ నిద్రలో సాక్షిగా మాత్రమే ఉంటుంది అన్నారు మళ్ళా ప్రసాదరావు గారు. పాణిని, వ్యాకరణ శాస్త్రం రచించిన పాణిని సాక్షాద్రష్టరి సంజ్ఞాయాం సూత్రంలో సాక్షాత్తుగా చూసిన వాడికి పేరైనప్పుడే సాక్షి అనాలి అని నిర్ణయించారు అన్నారు అవధాని గారు. గాఢ నిద్రలో అందుచేత నేను అనేది ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది అంటే అహంకారం వలన వచ్చిన నేను కాదని అర్థం, అంటే భ్రాంతి కాదని అర్థం అన్నారు పురుషోత్తం గారు. ఇవన్నీ ఒప్పుకున్నా మోక్ష దశలో నేను అనేది అసలే ఉండదుగా అన్నారు పట్టాభిరామయ్య గారు. అని ఎవరన్నారు? మీరు అన్నామే ఒప్పుకోం, సరిగ్గా గ్రహిస్తే మీరు ఒప్పుకోరు. నేను తెలుసుకొనుచున్నాను, నాకు జ్ఞానం కలిగింది అంటున్నాం కదా. అంటే అర్థం ఏమిటి? నేనుకి తెలుసుకోవడం అనేది ఒక ధర్మం, గుణం. అంతేకాని తెలుసుకొనడం అనే దానికి నేను అనేది ధర్మం కాదు. నేను నల్లగా ఉన్నాను అన్నదానికి, నల్లదనానికి నేనున్నాను అన్నదానికి తేడా తెలుస్తోందా? నేను నల్లని గుణం కలిగి ఉన్నాను అని మొదటి దానికి అర్థం. అయితే నల్లదనానికి నేను గుణంగా ఉన్నాను అని రెండో దానికి అర్థం. ఇప్పుడు రెండోదే కరెక్ట్ అయితే నేను పోయినా నల్లతనం ఉంటుంది అని అర్థం. మొదటిది కరెక్ట్ అయితే నల్లతనం పోయినా నేను ఉంటాను అని అర్థం. నేను పోయింది మోక్షంలో అంటే తెలుసుకోవడమే ఉంటుంది అని అర్థం. కానీ తెలుసుకోవడానికి నేనుని మీరు ధర్మంగా కూడా అంగీకరించరుగా, ఇంకెలా? ఏవో తర్కాలు చేసి అటు ఇటు విషయాన్ని తిప్పుతున్నారే అన్నారు ప్రసాదరావు గారు. ఏవో తర్కాలు నేను చేయడం లేదు, బీ ప్రాక్టికల్ అంటున్నాను. నాకు కాలు విరిగింది, నాకు కాలు విరిగిన బాధను తప్పించి భగవంతుడా అని ప్రార్థిస్తాను. కాలు విరిగిన బాధ తొలగి నేను సుఖంగా ఉండాలనుకుంటాను. అంతేకాని కాలు విరిగింది కనుక నేను కూడా పోవాలి అని అనుకోను. అంటే అది ఆత్మహత్యా నేరం, పాపం. అలాగే జీవుడికి సాంసారికమైన లోపాలు ఉంటాయి. నేను ఇలా లోపాల్లో పడి కొట్టుకుంటున్నాను కనుక భగవంతుడా నాకు మోక్షం ఇయ్యి అని అడుగుతాడు. అంటే లోపాలని తొలగించి సుఖాన్ని పొందించమని. నేను పోయేట్లు అనుగ్రహించు అంటారా ఎవరైనా?
నేను కూడా పోతుందంటే ఎవరైనా మోక్షానికి ప్రయత్నిస్తారా? అసలు అప్పుడు ఈ వేదాంత శాస్త్రమే దండగా అన్నారు పురుషోత్తం గారు. అలా అర్థం చేసుకోకూడదు. ఆ కాకి వాలిన ఇల్లు అవధాని గారిది అంటాం. అలా అర్థం చేసుకోవాలి. మోక్షంలో నేను అని దానిచే చెప్పబడే జ్ఞానం మిగిలి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సరిపోయిందిగా. సంసారంలో నేను నేను అని అహంకారం చేత ప్రతిఫలిస్తున్నా ఏ నేనని తలుచుకుంటున్నానో ఆ నేను చేత గుర్తించబడే జ్ఞానం మిగిలి ఉంటుంది కనుక అందరూ మోక్షం కోసం ప్రవర్తిస్తారు. మరేం బెంగ అవసరం లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. కాకి కాసేపట్లో ఎగిరిపోయినట్లు నేను కూడా ఎగిరిపోతుంది. జ్ఞానం మాత్రం మిగిలినట్లు అవధాని గారి ఇల్లు మాత్రం మిగులుతుంది. మరి కొంచెం వివరించారు ప్రసాదరావు గారు. అయినా ప్రయోజనం లేదు. నేను ఉండను. ఏదో జ్ఞానం అట అదే ఉంటుంది అనుకునే వారెవరూ ఇది విని మోక్షానికి సిద్ధపడరు, ప్రయత్నించరు. అసలు తత్వాన్ని వినండి, వివరిస్తాను. నేను అనేది తనకు తాను ప్రకాశిస్తుంది కనుకనే దాన్ని ఆత్మ అంటున్నాం. ఈ ప్రకాశించడం మోక్షంలో కూడా ఉంటుంది. అప్పుడు నేను ఉంటుంది అన్నారు పురుషోత్తం గారు. మోక్షంలో కూడా నేను అని ఉంటే ఇంకా సంసారంలో ఉన్నట్లేగా, ఆ ఆత్మ అజ్ఞానంలో ఉన్నట్లేగా అన్నారు ప్రసాదరావు గారు. కర్మ సంబంధం ఉండదు కనుక సంసారి అని చెప్పకూడదు. అప్పుడు మోక్షావస్థలో తన స్వరూపం బాగా తెలుస్తూ ఉంటుంది కనుక అజ్ఞాని అని కూడా చెప్పకూడదు. అంతేకాదు, అజ్ఞానం అనే మాట చేత చెప్పబడే అన్యథా జ్ఞానాలు, విపరీత జ్ఞానాలు కూడా ఉండవు అన్నారు పురుషోత్తం గారు. అవధాని గారు వామదేవుడు అని ఒక ఋషి, ఆయన భగవంతుని సాక్షాత్కారం చేసుకునే విధంలో ఆ రూపంలో గొప్ప ధ్యానం చేశారు. అప్పుడు అవిద్యంతా తొలగిపోయింది. అంటే కర్మ సంబంధం పోయి అజ్ఞానం, అన్ని విధాల అజ్ఞానాలు పోయినాయి. ఆ సమయంలో కూడా అదేగా మోక్ష సమయం. ఆ సమయంలో కూడా నేను నేను అనే అనుభవం కలిగిందని బృహదారణ్యకంలో తద్దేతత్పశ్యన్ ఋషి వామదేవ ప్రతిపేదే అహం మనురభవం సూర్యశ్చ అనే వాక్యం ఉంది. అంటే సర్వమును ఎరిగిన వామదేవుడనే ఋషి నేను మనువుని, నేను సూర్యుడిని అని నేను నేను అనే అనుసంధానం చేసుకున్నాడు అని అవధాని గారు అన్నారు. ఇంకో చోట కూడా అహమేవచ వర్తామి భవిష్యామి, నేనే ఉన్నాను, నేను ఉండగలను అని ఉన్నది అంటూనే పురుషోత్తం గారు పరబ్రహ్మ కూడా నేను నేను అనే అనుసంధిస్తున్నారు శృతివాక్యాల్లో. మోక్షం అంటే ఆయన దగ్గర చేరడమేగా. మరి నేను ఆయనకే ఉంటే జీవులకి ఎలా పోతుంది? పరబ్రహ్మ అంటే ఏ అజ్ఞానము భ్రాంతి లేనివాడు కదా. చూడండి, హంతాహమి మాస్తిస్త్రో దేవతాహ అని చాందోగ్యంలో వస్తుంది. నేను పృథివ్యప్ తేజస్సులనే 3 దేవతలందు ప్రవేశించి అని అర్థం. బహుశ్యాం ప్రజాయేయ అనే తైత్రీయ వాక్యంలో నేను అనేకముగా అగుదును అని ఉన్నది. సయీక్షతలో కామ్నా సృజా ఇతి అనే ఐతరీయంలో నేను లోకాలను సృష్టి చేస్తాను అని ధ్యానించెను అని ఉన్నది. యస్మాక్షరమతీతోహం అక్షరాదపిచోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రేరితః పురుషోత్తమ అని భగవద్గీత. అలాగే అహమాత్మా గుడాకేశ అని, నత్వే వాహం చాతునాసం అని, అహంకృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా అని, అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే అని, తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ అని, అహం బీజప్రదపిత అనిను, వేదానాం సంతీతాని అని ఉన్నది. ఇవన్నీ మోక్షదశలో పరమాత్మకి నేను నేను అనే అనుసంధానం ఉంటుందనే సూచిస్తున్నాయి. అలాగే జీవుడికి కూడా ఉంటుంది అన్నారు పురుషోత్తం గారు. పోనీ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే, అహం అంటే ఆత్మ అయితే అహంకారాన్ని శరీరాంశలలో ఒకటిగా మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ అని భగవద్గీతలో ఎందుకు చెప్పారు అడిగారు పట్టాభిరామయ్య గారు. నాకు అర్థం కాలేదు మీ డౌట్ అన్నారు శాస్త్రి గారు. అహం నేను అనే జ్ఞానం స్వరూపంగా ఉన్నదే అహంకారం. అందుచేత అది ఆత్మ కాదు అని నేను అంటున్నాను, మీరో అది ఆత్మ అని అంటున్నారు. భగవద్గీత వాక్యంలో మహాభూతాలు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం అనేవన్నీ ఈ శరీరం యొక్క అంశాలు అని స్పష్టంగా చెప్తున్నారు. అహం అనేదే ఆత్మ అయితే అది శరీరం అంశ కాకూడదు కదా. బాగుంది అని తలూపారు ప్రసాదరావు గారు. అంతేకాదు, అహంకారం బలం, దర్పం అంటూ విడిచిపెట్టదగినట్లుగా
విడిచిపెట్టదగినట్లు ఒకటిగా అహంకారాన్ని చేర్చాడు గీతాకారుడు. ఇంకా అహంకారం విమూఢాత్మ అని నిందించారు. నేను నేను అని ఎవరు ఆత్మని అనుకుంటారో వారిని అన్నారు మళ్ళా పట్టాభిరామయ్య గారు. మీరు పొరపాటు పడుతున్నారు. అహంకారానికి మీరు ఇచ్చిన డెఫినిషన్ అహం అనే జ్ఞానం స్వయంగా ఉన్నది అనేది. ఎల్లవేళలా చెల్లదది. సైంధవం అంటే గుర్రం, ఉప్పు అని 2 అర్థాలు. భోజనం చేసేటప్పుడు సైంధవం తెమ్మంటే గుర్రాన్ని, ప్రయాణ సమయంలో సైంధవాన్ని తెమ్మంటే ఉప్పుని తెస్తారా ఎవరైనా? గర్వోభిమానో అహంకార. గర్వం, అభిమానం అనే అర్థాల్లో అహంకార శబ్దం వాడబడుతుందని డిక్షనరీ. దాన్నే విడవమని అహంకారం బలం దర్పం అనే శ్లోకంలో చెప్పారు. ఇంకో అహంకారం అహంకాని దాని యందు అహం అనే బుద్ధి. ఈ దేహమే నేను అని ఎవరనుకుంటారో వారి గురించి చెప్పింది. దాని గురించి చెప్పారు అహంకార విమూఢాత్మ అనే శ్లోకంలో. ఇక ఇంకో అహంకారం ప్రకృతి పరిణామాల్లో ఒకటి. అది 24 విధాలుగా పరిణమిస్తుంది కదా. అందులో మహత్తు, అహంకారం అంటూ వస్తాయి. దానిని చెప్తున్నారు మహాభూతాన్యహంకారో అనే శ్లోకంలో. అంతేకాని నేను అనేది విడవడమే మోక్షానికి గుర్తు అని కాదు. కనుక నేను అనేది ఆత్మనే చెప్తుంది. శరీర విషయంగా నేను అంటే అది అవిద్యని, అజ్ఞానాన్ని తెలుపుతుంది. విష్ణు పురాణంలో శ్రూయతాంచాప్య విద్యాయాః స్వరూపం కలనందన అనాత్మన్యాత్మబుద్ధిద్వా అంటూ ఆత్మ కాని పదార్థంలో ఆత్మ అనే బుద్ధే అవిద్య అని నిర్వచించారు. నేను కాని దాని యందు నేను అనే బుద్ధి దేహంలో కలుగుతోందని అందరికీ తెలుసు. మరి ఆ నేను జ్ఞానం మాత్రమే. అయితే శరీరాన్ని కూడా మనం నేను అనకుండా జ్ఞానం జ్ఞానం అనాలి. అలా అనడం లేదు కదా. అందుచేత ఎటు నుంచి ఎటు చూసినా నేను అంటే ఆత్మే. అది భ్రమ కాదు, అదే స్థిరంగా ఉండేది అంటున్నారు పురుషోత్తం గారు. ఇంతలో చటుక్కున శకుంతలమ్మ గారు వాచి చూసుకుని, అమ్మో 4 అయిపోయింది, ఇవాళ ఇంతవరకు భోజనాలకి లేవలేదు, ఎరా సుబ్రహ్మణ్యం నీకు ఆకలి వేయలేదు అని అడిగారు. అరే 4 అని అందరూ ఆశ్చర్యపోయినారు. చర్చలతోనే కడుపు నిండిపోయింది అని నవ్వుకుంటూ లేచారు భోజనాలకి. సౌమ్య కోసం వెతికేసరికి నిద్రపోతోందామే, అది కారణం ఎవరు గుర్తు చేయకపోవడానికి అనుకున్నారు శకుంతలమ్మ గారు. ఆలస్యం అయిపోయింది కనుక భోజనాల తర్వాత ఇవాళకి రెస్టే అని నిర్ణయించుకున్నారు అందరూ. ఇక్కడితో 18 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి అనే కోశంలో. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.